పోన్లేండి, చెప్పొద్దు. మీరిలా మౌనంగా ఉన్నా మీ కళ్ళు చెప్పేది నాకు తెలుస్తుంది. మీ కళ్ళేం చెప్తున్నాయో తెలుసా? మీకు నేనంటే పిచ్చి అభిమానం అని. నేను సంతోషంగా ఉండటమే మీకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ సంబంధం నేను చేసుకుంటే సుఖంగా ఉంటానా? అవును చిట్టి తల్లి, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాను. ఈ సంబంధం నేను చేసుకుంటే సుఖంగా ఉంటానా? అవును చిట్టి తల్లి, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాను. నిన్ను సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానన్నది ఆ భగవంతుడికి తెలుసు. ఈ రోజు నీ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. వెళ్ళి తయారవు. ముహూర్త సమయం మించిపోకుండా నిశ్చితార్థం తంతులు ఆరంభిద్దామా? అలాగే కానిద్దాం. ఇవిగో మేము తెచ్చిన కానుకలు, ఈ నగలు, ఈ చీరలు. అన్నట్టు వినమ్మా, ఏడాది తిరగకుండా నాకో మేనల్లుండి కనివ్వాలి. బాబు శ్యామ్, గాయత్రి మంచి అదృష్టవంతురాలు. అందుకే నీలాంటి అన్నయ్య, మా మాధవి లాంటి వదిన దొరికారు. లేకపోతే ఇలాంటి అమ్మాయిలకి అసలు పెళ్ళే కాదు. అది అక్షరాల నిజమక్క. ఈ నిశ్చితార్థం మీ పెద్ద మనసు వల్లే జరుగుతోంది. లేదంటే ఎవరు చేసుకుంటారు ఈ అభాగ్యురాల్ని? ఈ ఇంట్లో ఏం లోటుందా నీకు? మనసుకు నచ్చింది తింటున్నావు, నచ్చినట్టుంటున్నావు. జీవితంలో నీకు ఇంకేం కావాలి అసలు? గుర్తింప. అవును, గుర్తింపే. ఆ బ్రహ్మ నా తలరాతలో గుర్తింపు రాయటం మర్చిపోయాడు. కానీ నాన్నగారు నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకే ఇప్పుడు నేను స్వయంగా బ్రహ్మ రాసిన రాతని తిరగ రాసుకుంటాను. మీరిచ్చే సమాధానంపై మీ అమ్మాయి భవిష్యత్తు ఆధారపడి ఉంది. తను ఒక మామూలు అమ్మాయిలా జీవితాన్ని నెట్టుకెళుతుందా, లేక ఆమీర్ కోట్ రాణిగా మారి ఈ రాజ్యాన్ని ఏలుతుందా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.